నా పేరు నాగోల అమర్నాథ్, జనసేన పార్టీ రైల్వే కోడూరు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమనగా, నిన్నటి దినం రైల్వే కోడూరులో మెగా డిఎస్సికి వ్యతిరేకంగా ఎక్స్ఎమ్మెల్యే గారు ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ఒక ఉద్దేశం ఏమనగా, నారా లోకేష్ గారు మోసం చేశారు, ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఎందుకంటే రాజీనామా చేయాలి, దేనికోసం చేయాలి? 16,000 పోస్టులు ఇచ్చేందుకు రాజీనామా చేయాలన్నారా లోకేష్ గారు? ఎందుకు చేయాలి చెప్పండి? గత ప్రభుత్వంలో మీరు నిద్రపోతున్నారా? అసలు డిఎస్సీ పెట్టలేదు కదా, అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు హాస్యాస్పదంగా లేదా? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు మాట్లాడే నైతిక విలువలు అంతా ఉన్నాయా మీకు? అసలు ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇది కరెక్ట్ కాదండి. మీరు మీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఎవరు మాట్లాడేవారు కాదండి. మీరు పెట్టాక ఇప్పుడు మీరు మాట్లాడటం అనేది ఎంతవరకు న్యాయం అండి? 16,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ప్రభుత్వం అనుకుందండి. ఈ ప్రభుత్వంలో మీరేందుకు ఇప్పుడు వచ్చి ధర్నాలు చేసుకొని నల్ల టవర్లు వేసుకొని వచ్చేసి అందరూ అయ్యప్ప భక్తులు మాత్రం తీసుకొచ్చి విద్యార్థులు అంటారు. ఎక్కడున్నారండి అక్కడ విద్యార్థులు? రైతులు అన్నారు, ఎక్కడున్నారు రైతులు? 6వ తరగతి నుంచి మీరు ధర్నా చేశారు మెగా డిఎస్సీ గురించి. మీరు చేసిన ధర్నాలు ఒక్క విద్యార్థి అన్న ఉన్నాడా? నష్టమైన విద్యార్థి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. 3 రోజులు అయితే 3 రోజులు ముగ్గురిని పెట్టుకోలేకపోయారు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. నష్టమైన వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా. వాళ్ళు పెట్టకపోగా ఇప్పుడు వచ్చి మీరేదో మేము ర్యాలీ చేస్తామని చెప్పేసి నిన్న ర్యాలీ చేశారు, బైక్ ర్యాలీ. ఎందుకంటే ర్యాలీ చేయడం ఊరికే టైం వేస్ట్ కదా. జనాల దగ్గర మీరు ఇంకా ఏం చెప్పించుకోవాలని చెప్పి మీరు ధర్నా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కదండి. ఎవరో కొంతమంది మీ కార్యకర్తలు తీసుకొచ్చి ర్యాలీ చేస్తే సరిపోతుందా? డిఎస్సిలో నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారో, ఎవరికైతే ఉద్యోగాలు వాళ్ళు తీసుకొచ్చి కానీ ధర్నా చేసుకుంటే బాగుండు, వాళ్ళు తీసుకొచ్చి ర్యాలీ చేసుకుంటే బాగుండు. లేస్తే లోకేష్ గారు రాజీనామా చేయాలంటారు. 16,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు రాజీనామా చేయాలా? జార్ఖండ్ గురించి మాట్లాడేటప్పుడు మన గత ప్రభుత్వం గురించి మాట్లాడితే బాగుంటుంది కదా. విద్యార్థులు నష్టపోతున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు అన్నారు. దౌర్భాగ్యమైన స్థితి ఎలా ఉంటుందంటే, వైసీపీ ప్రభుత్వంలో కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర ఒక ప్రభుత్వం టీచర్లు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాచ్మెన్ డ్యూటీ ఇచ్చారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అండి? అది ఒక్కటి చాలు మీ ప్రభుత్వానికి నిలదీయడానికి. మళ్ళీ మీరు కూడా మాట్లాడుతున్నారు డిఎస్సీ గురించి. దయచేసి మాట్లాడకండి, ఓకేనా? మీరు 2029లో కూడా మీ పార్టీ రాదండి. ఎందుకంటే ప్రజలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు. ఎవరిని మోసం చేయలేదు, మీ కార్యకర్తలనే మీరు మోసం చేశారండి. ఇంకా అలాంటిది మీరు ఎలా వస్తారండి? దయవుంచి మీ ఉచిత హామీలు, ఉచిత మాటలు వద్దండి. ఇంకా వీలైతే ప్రజల్లోకి రండి, ప్రజా సంక్షేమంలో తిరగండి, తిరిగి సమస్యలు ఏమున్నాయో సమస్యల మీద పోరాడండి. అంతే తప్ప వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు. ఎవరికి జరగలేదు. 16,000 మందికి కూటమి ప్రభుత్వం డిఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చింది. ఇది బల్ల బుద్ధి మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పండి, మీ ప్రభుత్వం ఏమిచ్చారో? మీరేమి ఇవ్వలేదు. కాబట్టి రైల్వే కోడ్ జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి దినం మీరు చేసిన ధర్నాన్ని జనసేన పార్టీ తరఫున రైల్వే కోడ్ నుండి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇకనైనా మీరు మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.